సో ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్ అందరికీ కూడా చాలా డౌట్ ఉంటుంది. ఏం డైట్ తినొచ్చు, కొన్ని డైట్ ఎస్పెషల్లీ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు, అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ తినొచ్చా, సోయా ప్రొడక్ట్స్ తినొచ్చా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మన ఇండియాలో కామన్గా ఉండేది అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నదైతే కాదు. ఎప్పుడైతే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ వెజిటబుల్స్ అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ అన్కుక్డ్ అంటే రాగా తినకూడదు. వాళ్ళు కూడా బాయిల్ చేసుకుని తినడం వల్ల నష్టమేమి ఉండదు. బట్ ఎప్పుడైతే రా వెజిటబుల్స్ తిన్నప్పుడు అది అయోడిన్ అబ్జార్ప్షన్ ఇంకా తగ్గించి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ చేస్తుంది. అదే మన ఇండియాలో కామన్గా హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది కామన్గా ఉంటుంది. సో దాంట్లో మనకి ఏమీ డైట్ రెస్ట్రిక్షన్ అనేది లేదు. కాకపోతే కొన్ని ఫుడ్స్ వల్ల మనం వేసుకున్న థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వదు. అలాంటి ఫుడ్స్ ఏంటంటే సోయా ప్రొడక్ట్స్ అంటే టోఫు, తర్వాత సోయా చంక్స్, సోయా బీన్స్ ఇలాంటివి, తర్వాత కెఫిన్, తర్వాత ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, తర్వాత మనం రెగ్యులర్గా వాడే యాంటాసిడ్స్ అంటే మనము గ్యాస్ట్రైటిస్కి వాడే కొన్ని సిరప్ల వల్ల కూడా అవి ఏం చేస్తాయంటే థైరాయిడ్ హార్మోన్ను సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వకుండా చూస్తాయి. అందువల్ల మనం ఆ ఫుడ్స్ తినాలనుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్కి మనం వేసుకున్న ట్యాబ్లెట్కి ఈ ఫుడ్కి మినిమం 3 to 4 hours మనం గ్యాప్ ఉంచుకోగలిగితే ఇలాంటి ఫుడ్స్ తిన్నా సరే మనకి దానివల్ల ఏమి హామ్ కాకుండా ఉంటుంది.